నిజాం కాలేజ్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమకు గత కొన్ని రోజులుగా భోజనం పెట్టట్లేదని, హాస్టల్లో కూడా కనీసం వంటలు కూడా చేయట్లేదనే ఉద్దేశంతో ఈరోజు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అసలు సమస్య కారణం ఏందనేది విద్యార్థులు అడిగి తీసుకుందాం. మీకు ఇప్పుడు ఎప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటి అసలు? మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. దాదాపు 17th నుంచి స్టార్ట్ అయినాయి. 17th రోజు కూడా వాళ్ళకు శాలరీస్ రావట్లేదు అని చెప్పేసి మెస్ వర్కర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ధర్నా చేసినారు. ఆ రోజు మధ్యాహ్నం కూడా మాకు ఫుడ్ పెట్టలేదు. సో ఉన్నదో లేదో సర్దుకున్నాం మేము. ఆ రోజు అయిపోయింది. మండే నుంచి వాళ్ళకి శాలరీస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు సంధాయించుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇంకా మీకు మెస్ వర్కర్లకు సాలరీలు ఇవ్వట్లేదని వాళ్ళు ఫుడ్ బంద్ చేశారు. మెస్ వర్కర్లకు శాలరీ ఇవ్వలేదని వాళ్ళు ఫుడ్ అనడం బంద్ చేసారు. మొత్తం మాకు పెట్టడం కాదు, అనడం బంద్ చేసారు. వాళ్ళు సంధాయించుకొని వాళ్ళు ఒక 3 days టైం అడిగితే వాళ్ళు తీసేసుకున్నారంటే వాళ్ళు ఏం జరిగిందో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. సో మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మేము ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, చదువుకుంటున్నాం. ఇవాళ మార్నింగ్ లేచేసరికి టిఫిన్ మేము వండుతలేము, మాకు శాలరీస్ రావట్లేదు. 4 months అవుతుంది. ఏమైనా ఉంటే పోయి ప్రిన్సిపల్ దగ్గర అడగండి, వెళ్ళండి అని చెప్పేసి చెప్పినారు. మేము 9:30 దాకా చూసినాం. 9:30 దాకా ఉంటే ఎవరు ఫుడ్ పెట్టలేదు. సో సరే అని చెప్పేసి మేము అందరం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినాం. ప్రిన్సిపల్ ఏమన్నాడు, ఒక 1 hour టైం ఇవ్వండి మాకు, అప్పటికి రాకపోతే వచ్చి మమ్మల్ని అడగండి అనేసి అన్నాడు. సరే సార్ అని చెప్పేసి మేము 10:30కి ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయినాం, ఫుడ్ పెడతారేమో అని చెప్పేసి. మళ్ళీ 12:30 దాకా చూసినాం. 12:30 దాకా కూడా ఫుడ్ లేదు. అండే వాళ్ళు మెస్ వర్కర్స్ కూడా వాళ్ళు ఏం సబ్బులు లేదు, సరే లేదు, ఎటు అటు ఉన్నారు. ఏమైందంటే మాకు శాలరీస్ రాలేదు, మాకు తను ఏం రాలేదు, మేము అనట్లేమేమో అని చేసి చెప్పినారు. సో అట్లా అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గర అడిగితే మాకు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, పోయి మా సేనాపతిని అడగండి, ఎవరో సేనాపతి అంటే కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళని అడగండి అని చెప్పేసి. ఇప్పటివరకు మాకు టిఫిన్ పెట్టలేదు. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, ఇప్పుడు లంచ్ కూడా వండలేదు వాళ్ళు. మాకు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఇట్లా ధర్నాలు చేసుకుంటారు ప్రిన్సిపల్ దగ్గర కూర్చోవాలా, మాకు ఏదో ఒక పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలబోమని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఫుడ్ పెట్టట్లేదు అంటారు కదా కొన్ని రోజుల నుంచి. మీరు ఎక్కడ తింటున్నారు మరి మీకు ఫుడ్ పెట్టకుండా? పొద్దున్న నుంచి ఈరోజు లేచినప్పటి నుంచి మాకు అంటే టిఫిన్ లేదని మేము మెస్లో పోయేసరికి ఫుడ్ లేదు. ఆ పొద్దున్న నుంచి కనీసం ఛాయ్ తాగకుండా ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ ఏ విధంగా స్పందించకుండా, ఎట్లా అంటే డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన, కనీసం రెస్పాన్స్ ఇట్లా అవుతలేడు. ఇక్కడ ఎవ్రీ ఎడ్యుకేషన్ నేను చూసినా ఒక డెమోక్రాటిక్ ఫామ్ ఉంటుంది, డెమోక్రాటిక్ స్పేస్ ఉంటుంది. అట్లా మాట్లాడకుండా మీరు కాంట్రాక్టర్తో మాట్లాడుకోవాలి, కాంట్రాక్టర్ ఏజెన్సీ ఉంటుంది. మేము డైరెక్ట్ డీడీలు కట్టింది 10,000 రూపాయలు కట్టింది ఏజెన్సీ కాదు, డైరెక్ట్ వెబ్లో మా కాలేజీకి కట్టినాం. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రిన్సిపల్ ఉండాలి, లేకపోతే హాస్టల్ చేస్తున్నాం. మేము ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు హాస్టల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసినా, వార్డెన్ ఫోన్ చేసినా, ఎవరు స్పందించకపోతే మా వద్ద కాదు అని వాళ్ళు చెప్పినారు. కాబట్టి మేము పోయి మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరకు వస్తే ఏజెన్సీ ఆయన పోయి విల్లాలు ఉంటాడు. మేము పోగానే ఆయన ఎందుకు మాట్లాడు, ఎవరు నువ్వు అంటాడు. మేము ఎవరిని అడగాలి, మా ప్రాబ్లం ప్రిన్సిపల్ అడిగితే నాకు తెలియదు అంటారు. ఎట్లా తినాలి పొద్దున్న నుంచి? ఇక మేము తినకుండా ఇట్లా ఆకలి కడుపులతో ఇంతమంది 400 మంది స్టూడెంట్స్ ఇక్కడనే గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఏడ తినాలి, ఎక్కడ తినాలి అనేది ఇష్యూ ఇప్పటి నుంచి కాదు, గత 4 నెలల నుంచి వాళ్ళు శాలరీ ఇవ్వలేరు. ఇంత 1 month బ్యాక్ కూడా స్ట్రైక్ జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ ఏమని చెప్పిందంటే వాళ్ళని సంజాయించి పంపించేసిండు, మీ పిల్లలకు పంపించండి. అప్పుడు మేము స్ట్రైక్ చేసినాము, సార్కి అప్పుడు స్ట్రైక్ చేసినాము, మేము చెప్పిస్తా ఫుడ్ ఇస్తా అని చెప్పించి పంపించేసిండు. అప్పుడు పంపించేసినాక ఇక పొద్దున ఇక మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నెలకొన్నది. పొద్దున సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం అందరికీ. మేము డైరెక్ట్గా ఎప్పుడు స్ట్రైక్ దిగలేము. సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, సార్ మాకు ఇట్లా ఫుడ్ పెడతలేరు సార్, మీరు ఏమంటారు ఇంకా చెప్పినాము. కానీ సార్ వాళ్ళు ఏం చేసిరు, రెస్పాండ్ కాలేరు, ఎవరు ఫోన్ లేపలేరు. ఫోన్ లేపకుండా మేము డైరెక్ట్ స్ట్రైక్ వచ్చినాము. దానికి ప్రిన్సిపల్ సార్ సమాధానం అడిగితే మేము పెట్టిస్తాను చెప్పిండు, 1 month పెట్టిస్తాను చెప్పిండు. దాని తర్వాత సార్ అక్కడ పోయి హాస్టల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఫుడ్ పెట్టకు వచ్చారు. మళ్ళీ అదే వస్తే నాకు సంబంధం లేదు, మీరు మీ కాంట్రాక్ట్ అడుగుని చెప్పిండు. కాంట్రాక్టర్ ఏమో నేను సార్ మాకు మాకు శాలరీ ఇస్తలేడు, మేము పెట్టవచ్చు వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు మేము ఎక్కడ తినాలి? మాకు పొద్దున టిఫిన్ లేదు, ఇప్పుడు ఆఫ్టర్ 1 అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు లంచ్ కూడా లేదు. మేము ఎక్కడ బతుకోవాలి? ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ చదువుకుందామని వస్తే మాకు చదువు లేదు, చదువు చెప్పలేకపోతారు. ఇక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు. అందుకే ఇక్కడ కోసం మా పిల్లల కోసం మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి. అంటే మీకు గత 2-3 రోజుల నుంచి కూడా ఫుడ్ పెట్టట్లేదు అంటారు. మీరు ఎగ్జామ్స్ టైంలో కదా, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఎట్లా ఉంది? అంటే ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తే స్టూడెంట్స్ చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. పొద్దుటి నుంచి ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టిఫిన్ లేకుండా, ఏం లేకుండా, టీ లేకుండా ప్రిన్సిపల్ దగ్గరకు వస్తే ఆయన అసలు మొండి వైఖరి చూపెట్టి మా పైన చాలా కోపంగా, ఏంటిది మీరు వెళ్ళిపోండి, మేము ఎట్లా మాట్లాడుతుంది, నేను ఒక 1 hour ఇవ్వండి అంటాడు. టిఫిన్ చేస్తా అని చెప్తారు, అక్కడికి పోతే హాస్టల్కి పోతే వాళ్ళు చెయ్యరు. ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ నాకు ఒక 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఆల్రెడీ ½ an hour అయిపోయింది. అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, మాకు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. అతను ఇగ్నోర్ చేస్తున్నారు స్టూడెంట్స్. అలా ఈ ఎగ్జామ్స్లో చాలామందిని ఇబ్బంది పెడుతూ, ఇంతకుముందు హాల్ టికెట్ ఇష్యూ అయింది, ఇప్పుడు ఇదే ఫుడ్ ఇష్యూ. చాలామందికి ఇబ్బంది అవుతుంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇలాంటి సందర్భంలో స్టూడెంట్స్ని ఆదుకోవడం ప్రిన్సిపల్ బాధ్యత.
అతని ఇది ఆయన దృష్టి ఆయన తీసుకొని దీనిపైన స్పందించాలని కోరుకుంటున్నాను. అయితే గత 2-3 రోజుల నుంచి హాల్ టికెట్ విషయంలో మేము చాలా ఇబ్బందులు కలుగుకున్నాము. అయితే అప్పుడు కూడా ఏం స్పందన లేకుండా అట్లా చేసి ఇప్పుడు ఖాళీ వర్కర్స్కి మెస్లో ఉన్న వర్కర్స్కి కానీ ఎవరికి శాలరీ 3 months నుంచి ఇవ్వకుండా ఆపేసి మాకు పొట్టల మీద దెబ్బ కొట్టేశాడు. ఇప్పుడు పోయి ప్రశ్నిస్తే అతనికి నాకేం సంబంధం లేదు, వేరే కాంట్రాక్టర్ ఉండు, కాంట్రాక్టర్తో మాట్లాడుకోండి అని ప్రశ్నిస్తుండు. అయితే మేము డీడీలు కట్టింది మేము అసలు నిజాం కాలేజ్కి వచ్చేదే ఒక ఆర్థిక స్థితిలో ఇబ్బంది ఉన్న వాళ్ళు, మంచి కాలేజు, మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజు, మంచిగా చదువుకొని ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాము. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదేదో పిల్లల్ని ఇబ్బంది పెట్టి తిండికి తిండి ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెడతారు. ప్రశ్నిస్తే అసలు మీరెవరు ప్రశ్నించడానికి, పోయి వేరే వాళ్ళని ప్రశ్నించుకోండి. అసలు ఇప్పుడు హాల్ టికెట్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు స్టూడెంట్స్కి. ఇప్పుడు తిండి విషయంలో ఇంకేన్ని చేద్దాం అనుకుంటున్నా ఈ ప్రిన్సిపల్ అయితే నాకు అర్థమైతే లేదు. గత 2-3 రోజుల నుంచి అసలు ఎగ్జామ్స్ కూడా రాయనీయలేడు. ఇప్పుడేమో ఫుడ్ విషయంలో అసలు ఏం చేస్తుండో, ఏం పరిపాలిస్తుండో ఈ ప్రిన్సిపల్ పొజిషన్ నుండి అతను అయితే మాకు అసలు అర్థమయ్యట్లేదు. సో ఇప్పుడు మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసి అందరికీ తిండి పెట్టి రేపు ఎగ్జామ్ ఉంది మాకు, ఎగ్జామ్ని మంచిగా రాయాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు పొద్దున 7 గంటల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము, కానీ ప్రిన్సిపల్ రాలేదు. ప్రిన్సిపల్ లేట్ వచ్చిన తర్వాత అయినా ఇక్కడనే ఉండి నిరసన చేస్తే 1 గంట 2 గంటలు ఆగండి, మేము వర్కర్స్తో మాట్లాడి ఫుడ్ వండిపిస్తామని చెప్పారు. కానీ వర్కర్స్ ఒప్పుకోలేదు. మాకు ముందు కూడా అట్లనే చెప్పారు. మేము ముందు ఇట్లనే స్ట్రైక్ చేస్తే వాళ్ళు కూడా మేము ఇట్లనే మాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేరు మాకు, అయితే మీరు మాట మీద ఉండలేడు అని చెప్పేసి సరే అని చెప్పి ఈరోజు గట్టిగా నిరసన చేసారు వాళ్ళు కూడా. అయితే మేము 2 hours ఆగినాం ఆల్రెడీ, మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసలేరు అని 2 hours ఆగండి అంటే మళ్ళీ హాస్టల్కి వెళ్ళినాము. హాస్టల్కి వెళ్తే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగితే ఇంకొక 1 hour ఆగండి అది ఇది అని చెప్తుండే, కానీ మాకైతే ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి మేము కొడతాము, కానీ మీకైతే ఫుడ్ మాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతుండే ప్రిన్సిపల్. ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగండి, మేము వర్కర్స్ని పిలిపిస్తాము మాట్లాడతాం అంటుండే, కానీ సమస్య మాత్రం పరిష్కరించడం లేదు ఆ ప్రిన్సిపల్. ఇప్పుడు హాల్ టికెట్ ఇష్యూ అంటారు కదా, ఏంటి అసలు హాల్ టికెట్ ఎందుకు ఇష్యూ చేస్తలేడు మీకు? హాల్ టికెట్ ఇష్యూ అంటే అటెండెన్స్ లేదని ఇవ్వలేదు అప్పుడు, ఇంకా ఇప్పుడు అయిపోయింది 2 days నుంచి అయిపోయింది. ఇప్పుడు హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే సార్ ఏమన్నా అంటే మీకు మళ్ళీ అడ్వాన్స్ సప్లై రాపిస్తా అని అందరికి అన్నాడు. ఇప్పుడైతే మాకు ప్రెజెంట్ అయితే అన్న ఫుడ్ ప్రాబ్లం, సరే ఫుడ్ ప్రాబ్లం 1 day 2 day మేము అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలన్న అంతే. సార్కి ఒకటే అడుగుతున్నాం, 1 day 2 day వాళ్ళు మెస్ వాళ్ళు ఆల్రెడీ 3 months బ్యాక్ కూడా ఆల్రెడీ ఆడ చేసారు, హాస్టల్ కాడ కూడా వాళ్ళు చేసారు, ధర్నా చేసారు, అన్నీ అడిగారు. కానీ 3 months నుంచి వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఓపిక పడతారన్న. ఇప్పుడు వాళ్ళు కూడా నార్మల్గా ఏదో ఒకటి వాళ్ళు కూడా ఖర్చులు ఉంటాయి, ఇవి ఉంటాయి. మేము ఇంకా 2 days కూడా ఆగుతామన్నా, కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలి అంతే. మేము ఈ ప్రిన్సిపల్తో అడుగుతున్నాం. ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజీలోనే విద్యార్థులకు ఫుడ్ పెట్టట్లేదని ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎగ్జామ్ సమయంలో ఇట్లా ఫుడ్ పెట్టకుండా మమ్మల్ని హాస్టల్లో ఫుడ్ పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తే మేము కాలిన కడుపుతో ఎట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతామని కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. ఈ సమస్యను పర్మనెంట్ సొల్యూషన్గా చేసి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలని కూడా ఇక్కడ విద్యార్థులు కోరుకుంటున్నారు. తిండి 2 సార్లు అని అడిగితే డబ్బులు ఇస్తా బయట అయినండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నాడు. మేము కూలీలో మా రోజువారీ పైసలు ఇస్తా బయట అయినా అని చెప్పి అనడానికి అని ఈ సభాముఖంగా నేను ఆ యజమాని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఎన్ని రోజులు ఇస్తాడట మరి ఇట్లా మీకు బయట డబ్బులు ఇస్తాం బయట తినమంటే ఎన్ని రోజులు ఇస్తాడు అట్లా? సోమవారం దాకా టైం ఇవ్వండి మాకు, సోమవారం దాకా మీకు మీ డబ్బులు మీ అడ్వాన్స్ పైసలు మీకు కొడతాము, అప్పటి వరకు మీరు తినండి. సోమవారం నుంచి మేము హాస్టల్లో వండించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకు తక్షణమే సమస్యకు పరిష్కారం లేని ఎక్కడి నుంచి వెళ్ళమనే విషయం ఈ సభకు తెలియజేస్తాం. స్టార్టింగ్ 1500 కొడతామని చెప్పి అందరికీ, అంటే ఈ 15 రోజులు 1500 కొడతామన్నాడు. అంటే 15 రోజులు అంటే 15 రోజులు 100 రూపాయల లెక్క మేము కూలీ లెక్క చేస్తున్నామని సార్ ఇదే విషయంగా చెప్దాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? సొంత డబ్బులు ఇస్తారా లేకుంటే కాలేజ్ పైసలు ఇస్తారు? డబ్బులు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇస్తారు, వాళ్ళకి అదే జీతం ఇస్తే అయిపోతుంది కదా. మాకు ఇచ్చే వాళ్ళు జీతం ఇస్తే వాళ్ళు వండుతారు కదా, అది సార్ తెలుస్తలేదు అది అని చెప్తున్నాం. హాస్టల్లో అయితే వండడం కానీ సమస్య పరిష్కారం కాదు, కానీ మీరు అయితే బయట తినండి అంటున్నారు. బయట మనీ మాకు 500 ఇస్తాం అందరికీ అని సారే స్వయంగా సారే చెప్పింది సార్. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.